హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఈ రోజు మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు ఎలా కొలువై ఉన్నాడు దాని గురించి తెలుసుకుందాం. ముందుగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి నివసిస్తూ ఉంటాడు. భూమిపై చాలా పాపాలు పెరిగి దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైపోతాయి అన్నమాట. అదే తరుణంలో భూమిపై ఋషులు మహాయజ్ఞం నిర్వహిస్తారు. ఆ యజ్ఞంలో ఎవరు పూజ స్వీకరించాలి అన్న దానిపై దేవతల మధ్య తగాదు మొదలవుతుంది. వెంటనే మహావిష్ణువు భూమిపై అవతరించాలని నిర్ణయించుకొని ఒక చిన్న పిల్లవాడిలా భూమిపై అవతరిస్తాడు. అదే తరుణంలో పద్మావతి దేవి చోళరాజు కుమార్తె అనగా ఆకాశరాజు కుమార్తెగా జన్మిస్తుంది. తిరుమలలో శ్రీనివాసుడు వాకులాదేవి అనే తల్లి దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. చోళరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి ఒకరోజు వేటకు అడవికి వస్తుంది. అక్కడే శ్రీనివాసుని చూసి కలుస్తుంది. ఇద్దరు ఒకరినికొకరు చూసి ఇష్టపడి ప్రేమలో పడతారు. పద్మావతి శ్రీనివాసుల వివాహానికి మద్దతుగా నారద మహర్షి చోళరాజును కలిసి ఒప్పించి వీరి ఇరువురి వివాహానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ శ్రీనివాసుడి వద్ద సంపద ఉండదు. అప్పుడు ఆయన కుబేరుని దగ్గర రుణం తీసుకుంటాడు. ఆ రుణం తీర్చే వరకు భూలోకంలోనే ఉండాలని ప్రతిజ్ఞ చేస్తాడు. కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతుంది. అందులో దేవతలు, ఋషులు, గంధర్వులు పాల్గొని ఆ దివ్య సంఘటనను సాక్ష్యంగా చూస్తారు. వివాహ అనంతరం శ్రీనివాసుడు తిరుమల వెంకటాద్రి కొండపై శాశ్వతంగా నివాసం చేస్తానని నిర్ణయిస్తాడు. అప్పటి నుండి ఆయనను శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కుబేరుని రుణం తీర్చాలి అన్న నమ్మకం ఉంది. అందుకే భక్తులు ఇచ్చే హుండీ కానుకలు ఆ రుణం తీర్చడానికి ఉపయోగిస్తారని విశ్వాసం ఉంది. అందుకని తిరుమలలో మనం హుండీలో కానుకలు సమర్పిస్తాము. ఇది కారణం అన్నమాట. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామిని దర్శించుకుంటూ తమ సమర్పణలు అందిస్తారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు భూమిపైకి వచ్చి తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శాశ్వతంగా ఉండి భక్తులను రక్షిస్తున్నాడు. ఇదండి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు ఎలా కొలువై ఉన్నాడు అన్నది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోల కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.